హాయ్ గైస్, ఈ వీడియో ఏంటంటే వనభోజనాల వీడియో. సో వనభోజనాల వీడియో అంటే షార్ట్కట్లో చెప్పాలంటే మనం ఆ రోజంతా ఫారెస్ట్లో కానీ తోటల్లో వెళ్ళి ఫుడ్ చేసుకోవడం ఆ రోజంతా. సో ఇంట్లో అయితే పొయ్యి కానీ స్టవ్ కానీ ఏది అంటికూడదు. సో ఇది మా ఊర్లో ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతుంది. శ్రీరామనవమి అయిపోయిన 16 days తర్వాత వచ్చే సండే రోజు జరుగుతుంది. సో అరౌండ్ 4-5 ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి ఈ చీనా తోటలో సో చాలా బాగుంటుంది. ఎండ ఉన్నా కూడా చెట్టు కింద దిగుతాం కదా, సో మంచిగా ఫన్ వైబ్ అండి. ఇంకా మా లక్కీగాడు ఎప్పుడు రాక వచ్చాడు కదా బయటికి, ఇంకా వద్దుపోయి తోటంతా వీడిదే హవా అయినట్టు తిరిగేస్తున్నాడు హడావిడిగా. చాలా దీనికి కూడా బాగా మంచిగా ప్లేస్ అన్నట్టు మొత్తం తోటంతా తిరిగేసాడు. తర్వాత ఇంకా మా చిన్న ఊరుకొని ఉంచాడు ఎప్పుడు వచ్చా తోటకి. సో కొంచెం పని చేసాము, నేనే చేశాను అనుకోండి. కై అంతా కొట్టాను, ఆ కంపకల్లంతా. భూ ఆసాం ఉన్నాడు కదా ఇప్పుడు, బాగా డిగ్నిటీగా ఉన్నాడు చూడండి. అతనే మొత్తం చెక్ చేస్తున్నాడు ఎలా చేస్తున్నారు ఏం కథ అని. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా స్టార్ట్ అయ్యారు. పప్పు రసం అన్నీ బాగుంటుందండి. ఎందుకంటే తోటలో ఎప్పుడూ వస్తాం కదా, చాలా ఫన్ వైబ్. అలా గేమ్స్ ఆడుతూ చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఊర్లో ఎలా దిగుతారో చూపిస్తాను. ఈ రోడ్ ఇంట్లో అలా వెళ్తూ చిన్న షార్ట్ వీడియో తీశాను. అంతా చెట్ల, ఒక్కొక్క ఫ్యామిలీ ఊరంతా దిగుతారు కదా. సో ఇక్కడ ఒకరు ఇంకా చూపిస్తాను చూడండి. అంటే బైక్ రన్నింగ్లో తీశాను. అక్కడ అంతా మోస్ట్లీ చెట్ల కింద. అరౌండ్ ఈ ఎండలో ఇప్పుడు సమ్మర్ ఉంది కదా, అరౌండ్ 40 degrees టెంపరేచర్లో కూడా సంప్రదాయాలు కొంతమంది పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది చాలా బాగుంటుంది కూడా, ఫన్ కల్చర్. చీనా తోటలో కొంచెం మంచిగా చల్లగా, అంత ఎండేం అనిపించలేదు ఎందుకో ఆ రోజు. కరెక్ట్గా ముందు రోజు వర్షం పడినందుకు రీజన్ ఏమో, కొంచెం కూల్గానే స్పోర్ట్స్ గల ఫన్ కల్చర్లో బాగా మంచిగా అయిపోయింది ఆ డే అంతా. అంతా కూడా లెక్సెల్ 50లో దిగారు. మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని కార్డ్స్ ఆడుతూ ఫన్ వైబ్ అండి అంతే మొత్తం. తర్వాత లంచ్ ఇంకా భోంచేసామంతా కలిసి కూర్చొని మంచిగా భోంచేసి తర్వాత మరీ కొంచెం సేపు కార్డ్స్ ఆడి అలా మొత్తం బాగుంది. అంతా కలిసి అట్లా తోటలో ఎప్పుడో ఒకసారి కదా, ఇయర్లో ఒకసారి కాబట్టి చాలా బాగా జరుగుతుంది కూడా. అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు కాబట్టి ఒక ఫెస్టివల్ లాగా. సో అందుకు ఇంత బాగా వస్తుంది ఫన్గా అంతా. ఇంకా తర్వాత ఈ ఉయ్యాలండి, ఈ ఉయ్యాల మెయిన్. అంటే లైక్ ఎప్పుడు వచ్చా ఈ ఉయ్యాల అనేది అల్టిమేట్ ఫన్గా ఉంటుంది ఇప్పుడు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇంకా తర్వాత మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని మా లేడీస్ అంతా మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా మొత్తం ఇంకా ప్యాకప్ అవ్వాలి ఇంకా 5 కలా. సో స్టార్టింగ్ మా వదిన శ్రేయ స్టార్ట్ చేశారు. తర్వాత నేను సంతోష్ అలా బాగుంటుంది. ఇది ఊగడం కూడా ఒక టెక్నిక్. అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. తెలియని వాళ్ళు ఎలా అంటే కరెక్ట్ ఇక్కడ మనము అవతల వాళ్ళని పుల్ చేయాలంటే కూర్చొని మరీ పుల్ చేయాలి, అప్పుడు అది ఆ స్పీడ్ అందుకుంటుంది. చాలా బాగుంటుంది. సుబ్బి ఆంటీ ఇతనికి నడుముల నొప్పులు అసలు ఎక్కలేడు పాము. చూడండి బాగా ఫన్ ఉంటుంది మొత్తం. అసలు మొత్తం ఆ రోజంతా అంటే అంత ఎక్కువ మంది వస్తే ఇంకా బాగుంటుంది. మా అమ్మ పెద్దమ్మ అంతా ఎక్కువ మంది వస్తే చాలా ఫన్ ఉంటుంది. ఇంకా లేడీస్ అంటారు కానీ లేడీస్ అయినా కాంప్రమైజ్ అయ్యలేదు. వీళ్ళు హెవీ వెహికల్స్ వీళ్ళంతా, వీళ్ళిద్దరు. ఒకరు ఫార్చునర్ అయితే ఇంకో 2 పెద్ద పెద్ద బండ్లు ఇవి. ఆ చెట్టుకి స్టామినా ఉండాలి అలా. వీళ్ళిద్దరు అయితే ఇంక పోటీ ఇద్దరు అత్తలు అవుతారు. ఇద్దరు పోటీ అసలు నేనా అని పాట పాడుకుంటూ అసలు చూడండి అసలు ఆ స్వాగ్, ఆ మోడ్ అసలు తగ్గేదే లేదు. అసలు ఎంత హైట్ ఊగారు అసలు. లేడీస్ అంటారు కదా, పవర్ అట్లా ఉంటుంది. తర్వాత ఇంక నేను మా సుబ్బి ఇప్పనైతే ఇంక చెట్లు కలిపేస్తా అంటే ఇంకా పాపం ఇంక పక్కన వాళ్ళంతా ఆపేసరికి ఆపాను. ఊగితే లేచిపోతాడు అట్లా ఇంక చెట్టు లోపలికి. అంతే బాగా పన్ను ఉంటుందండి బాగా. ఇది వీడియోలు అంతా ఎట్లా అంటే నేను ఏదో షార్ట్ అలా కొంచెం తీసాను. ఈ మధ్య యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఎక్కడ పోయినా వీడియో తీయడం అదేదో ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. అన్నీ చిన్నగా అట్లీస్ట్ స్పెసిఫిక్గా వీడియో క్రియేట్ చేయలేము కదా. సో యాజ్ యూజువల్గా నా డే లైఫ్లో జరిగేటివి ఏదో ఒకటి
అంటే అట్లీస్ట్ కొంతమంది అన్నా చూస్తా అనుకుంటారు కదా, అలాంటివే పెడుతూ ఉన్నాను. ఇక్కడ మా అవ్వ చూడండి అరౌండ్ 60+ ఉంటుంది ఏజ్ ఈమెకి. ఎంత స్పీడ్ ఊపుతున్నారు చూడండి, బాగుంటుంది ఫన్ అంతా. ఏదో సినిమాలు కూర్చున్నట్టు కూర్చున్నారు చూడండి, అంత ఫన్ బై బాగుంది. ఎండ లేదు కాబట్టి సో అంతా బాగుంటుంది. అంటే ఎండ లేదంటే చెట్లు ఉన్నాయి కదా, అందుకే చెట్లు పెంచితే అంతే కంఫర్ట్గా ఉంటారు అందరూ. అక్కడ మా మామ కూడా చూడండి వేసా ఇంకా పంచ కట్టుకొని కద్దరు వేసుకొని మరీ ఊగుతున్నాడు. ఫుల్ అఫీషియల్ అండి ఎక్కడ పోయినా. ఇంకా తర్వాత ఇంకా జ్యూస్ ఆర్డర్ పెట్టేది ఎందుకని చీనా తోటే కాబట్టి ఇంకా చీనా తోటలో ఇంకా స్టార్ట్ చేసాము. అన్నీ ఓ మూట తీసుకొచ్చి ఎలా ఉందా లుక్ అంతా ఇంకా స్టార్ట్ చేసాము. మొత్తం ఒక పెద్ద డేక్ష దాంట్లో చేసి ఇంకా అందరికీ సర్వ్ చేసాము. బాగుంది జ్యూస్ కూడా. మా చిన్నాన్న వాళ్ళ కూతురు కోసం ఒక మూట చీనాకాయలు ఒక మ్యాంగో కోసుకొని వచ్చాడు. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా ప్యాకప్ ఇంకా అరౌండ్ 5 అయింది. దాని హెవీ డ్రైవర్ చూడండి, ఇంకొకరు కూడా ఎక్కిస్తాడేమో, ఇంకా ప్లేస్ ఉంటే ఇంకొకరిని వెనకాల టైర్కి తగిలిస్తాడేమో. ఇంకా తర్వాత ఊరేగింపండి ఈ స్వామి వెనకాలే వెళ్ళాలి ఎవరు వెళ్ళాలన్నా కూడా, అంటే అదొక సంప్రదాయము. సో స్వామి వెనకాలే వచ్చి ఆ గంప అంటారు చూడండి, అది దించి ఇంట్లోకి వెళ్ళాలి. స్వామి కంటే ముందు ఎవ్వరు వెళ్ళరు, ఇదొక సంప్రదాయం ఇక్కడ. జనరల్గా కుప్పలు వస్తుంటాయి. ఈ మధ్య చాలామంది తగ్గిపోయారు. చెప్పాను కదా సిటీ కల్చర్ వచ్చేసరికి కొంతమంది అలా, లేకపోతే చాలామంది వస్తుంటారు ఇంకా హెవీగా. బాగుంటుంది ఇది ఇట్లా ఈ కల్చర్ ఈ ట్రెండ్ ఇలా అనుకోండి. ఇంట్లోకి రావాలంటే ఇలా కాళ్ళు కడిగేసి టెంకాయ కొట్టి ఇంట్లో పిలుచుకుంటారు. ద ప్రాసెస్. ఇలా ఎద్దుల బండ్లు వెళ్తుంటాయి అంతకుముందు. ఇప్పుడంతా బండ్లు బైకులు ఎక్కువ వచ్చేసరికి ఎద్దుల బండ్లు అనేటివే కనబడట్లేదు. ఇప్పుడు ఎవరో కొంతమంది తీసుకెళ్తారు. ఇప్పుడు చుంటుగాడు పచ్చమేడు చెప్తుంటే ఇలా టెంకాయ కొట్టేసి వెళ్ళిపోవడం. చిన్న పిల్లలు కూడా ఎత్తుకున్నారు చూడండి, భలే క్యూట్గా ఉంటుంది చూడడానికి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.